లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియపిల్లలారా, మరి బాగున్నారా మీరంతా? మరి ప్రతిదినం దేవుని మాటల ద్వారా ఆత్మికంగా బలపరచబడుతున్నారా? అవును కదా. ఆయన మాటలు మనకెంతో బలాన్ని ఇస్తాయి. అంత మాత్రమే కాదు, దావీదు అంటారు, అయ్యా నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మదినిచ్చిందని కదా. అవును, ఆయన మాటలు మన జీవితానికి నెమ్మదిని కలుగు చేస్తాయి. మన బాధల్లో, మన వేదనలో ఉన్నప్పుడు ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాగ్దానాలు మనకి నెమ్మదిని కలుగు చేస్తాయి. దేవుని పిల్లలారా, మరి ఈ దినం వాగ్దానం కొరకు కూడా ఎదురు చూస్తున్నారు కదా. మరి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి మాట కదా. మన దేవుడు ఎవరనంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన సన్నిధానంలో మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. చాలామంది అనుకుంటారు, ఎన్ని దినాలుగా ప్రార్థిస్తున్నా, సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నా, నాకు ఇంకా జవాబు రావట్లేదేంటి అని బాధపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, చూడు, దేవుని దగ్గర ప్రార్థించిన ప్రతి ప్రార్థన మనవి ఆయన నీకు దయచేసే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఈ మాట మరి హన్నాను గురించి రాయబడినది. హన్నా దేవుని యొక్క సన్నిధానంలో మరి ప్రార్థన చేసుకుంది కదా. గర్భఫలం కొరకు దేవుని సన్నిధానంలో మనవి చేసుకుంటుంది. దేవునికి మనవి చేసుకున్నప్పుడు దేవుడు ఆమె మనవి ఆలకించాడు. ఆమె మనవి ఆలకించి చక్కని బిడ్డనిచ్చాడు కదా. ఏలి అంటున్నాడు, యాజకుడు అంటున్నారు, ఏమనంటే నువ్వు ఇశ్రాయేలు దేవునికి చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. అవునండి, ఆయన ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం వింటున్నా, చూస్తున్నా, నీవు నీ జీవితంలో నీ దేవునికి నువ్వు ఏదైతే మనవి చేసుకుంటున్నావో, ఏ పరిస్థితిని గురించి మొదలుపెట్టుకుంటున్నావో, అది ఆర్థికపరమైన పరిస్థితిని గురించి కావచ్చు, అనారోగ్య పరిస్థితిని కావచ్చు, అలాగే నీ వివాహ విషయం కావచ్చు, మీ బిడ్డల వివాహాల విషయమే కావచ్చు, అలాగే గర్భఫల విషయమే కావచ్చు, అలాగే నీ వ్యాపారం, నీ చేతి పని, నీ వ్యవసాయ పని, దేని గురించి నువ్వు ఆయన దగ్గర మనవి చేసుకుంటున్నా దేవుడు నీకు అది దయచేయబోతున్నాడు. నువ్వు అడిగిన ప్రతీదీ నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు, వేదనతో ఉండొద్దు. ఇక ఇది జరగదేమో, నా ప్రార్థన దేవుడు వినడేమో అని అనుకోవద్దు. నీ దేవుడు సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థనకు జవాబు రాబోతుంది. దేవుడు అదే చెప్తున్నాడు ఈరోజు నీకు. ఇశ్రాయేల్ దేవునికి నువ్వు ప్రతిరోజు ఏదైతే మనవి చేసుకున్నావో అది నీకు దయచేయబోతున్నాడు దేవుడు. నమ్ముతున్నారా? మరి హన్న ప్రార్థించుకున్నప్పుడు, మనవి చేసుకున్నప్పుడు తన ప్రార్థన దేవుడు విన్నాడు. తన మనవిని దేవుడు ఆలకించి చక్కని కుమారునిచ్చాడు. అదే దేవుడు ఈ రోజున నీ మనవి కూడా నేను ఆలకిస్తా, నువ్వు అడిగింది నీకు దయచేస్తానని దేవుడు నీతో చెప్తున్నాడు. అందుని బట్టి, ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. మరి ఈ వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పు. అంత మాత్రమే కదా, ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యమై చేయబోతున్నాడు. మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుల నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, బిడ్డల జీవితాల్లో నీ గొప్ప కార్యాలు దయచేయండి. బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి. అయ్యా, వ్యాపారాలు దీవించండి, చేతి పని దీవించండి, వ్యవసాయ పని దీవించండి ప్రభా. అలాగే నా తండ్రి, అయ్యా సేవాపరంగా, అయ్యా నా తండ్రి, ఏ అవసరతలతో పిల్లలు ఉన్నారో వారి యొక్క సేవను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కోర్టు కేసుల్లో విజయాన్ని బిడ్డలకి దయచేయండి. భూ వివాదాలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ రీతిగానే ప్రభా, ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరుగును గాక ప్రభా. ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.